పచ్చి అరటికాయతో చేసే రెసిపీస్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి అరటికాయలతో ఈరోజు నేను ఫ్రై చేశాను. ఈ అరటికాయ ఫ్రై చూడ్డానికే కాదు, తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన రెసిపీస్ కోసం తిరిగి శ్రీప్రతులకి స్వాగతం. ముందుగా అరటికాయ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఈ పచ్చి అరటికాయలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజు ఒక 10 అరటికాయలు ఉన్నాయి. ఇప్పుడు వీటి తొక్కను చెక్కుని నీళ్ళల్లో వేసుకుంటున్నాను. అరటికాయలు చెక్కిన తర్వాత చేతులు ఈ విధంగా అవుతాయి. చేతులు ఈ విధంగా నల్లగా అయిపోయినాయి కదా అని కంగారు పడిపోకండి. సబ్బుతో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఈ నలుపు అనేది పోతుంది. తొక్క చెక్కుకున్న ఈ అరటికాయల్ని మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని పాత్ర వేడైన తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోస్తున్నాను. ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 5 టేబుల్ స్పూన్లు కదా అని కంగారు పడకండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేస్తున్నాను. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. అలానే ఒక చిన్న ఉల్లిపాయని చీరికల కింద కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. పోపులతో పాటు ఎండుమిరపకాయ వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. ఉల్లిపాయ అయితే మంచిగా వేగుతుంది. ఈ లోపల మా శ్రీప్రతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి ఒక క్షణం పాటు వేగిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేస్తున్నాను. నేను దీంట్లో వేసినటువంటి అరటికాయ ముక్కలు ఒక 1/2 కేజీ ఉన్నాయి. ఈ ముక్కలు కొంచెం వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ముక్కలు పాత్రకు అంటుకుపోతాయి. ఇప్పుడు దీంట్లో కారం వెయ్యలే కదా, అరటికాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు కారాన్ని వేసుకుందాం. మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకోవాలి.
అట్టికాయ ముక్కలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో కారాన్ని వేస్తున్నాను. నేను వేసినటువంటి కారం టీ స్పూన్నర ఉంటుంది. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది. చూడండి, ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నాను. ఈ అట్టికాయ ఫ్రై పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేస్తున్నాను. ఇంకెందుకు లేటు, ఈ అట్టికాయ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఈ అట్టికాయ ఫ్రై ఎవరికైతే ఇష్టమో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంతవరకు సెలవు.